శక్తి నిమ్మకాయలో ఉంటే ఆత్మ ఇందులో ఉంది బంధించబడి ఉంది ఎక్కడికి తప్పుకోలేవు ఇందులోనే ఉంటావు సూర్యోదయానికి మాయమవుతావు స్వామి, ఇప్పుడు దెయ్యం ఆ నిమ్మకాయలో ఉందా? ఉంది, అచేతనంగా ఉంది. రేపు ఉదయం 6 దాకా దాన్ని ఆ ముగ్గుల నుండి బయటకు తీయరాదు. తీశారా దిగ్బంధనం నుండి విముక్తి అవుతుంది. చచ్చినా దాన్ని తీయం. పీడ విరగడైపోవడానికి 6 దాకా ఆగుతాం. అటువైపుకి అసలు ఎవ్వరు వెళ్ళం. మహత్తరమైన శక్తిని ఆపాదించుకొని భూతంగా మారే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. వెళ్ళొస్తాం. పదండి స్వామి. విన్నారుగా, ఎవ్వరా పక్కకు వెళ్ళొద్దు. దాన్ని తాకితే ప్రళయం వస్తుందంట. పదండి, పదవే. నీ ఆటలింక సాగవే. ఇదే నీ చివరి గెలుపు. Maya. Maya. Hey, Maya. Yes. Anta Maya.
నేనే మాయ. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి సర్వం మాయ. మనసుకు మసిపోసి మాయ చేస్తున్నారు. మనిషిని మోసం చేసి మాయ చేస్తున్నారు. అలాంటి మాయలకే మరాఠీ ఆడించేది ఈ మాయ. ఈ గెటప్ ఏంటే బ్లాక్ మ్యాన్ లా? అమెరికా అమ్మాయి అచ్చ తెలుగు అమ్మాయిలా వస్తుందనుకుంటే అమెరికా అమ్మాయిలా వచ్చావేంటే? ఈ మాయ చేసేది ఎవ్వరూ ఊహించకూడదు. అది మ్యారేజ్ అయినా మర్డర్ అయినా. అర్థం కాలేదు కదూ? ఈ కార్డ్స్ తో ఒక కథ చెప్తే అప్పుడు అర్థమవుతుంది. అందమైన హైదరాబాద్ సిటీలో అందవిహీనమైన ఒక ఇల్లు ఉంది. అదే గీతాంజలి నిలయం. అమ్మ పేరు పెట్టారా? బ్రతికున్నప్పుడు నెట్టారు, చచ్చాక ఇంటికి పేరు పెట్టారు. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. గోపాలం మా అమ్మకి తమ్ముడు. మావయ్య మంచోడే, కాని ఆ రాక్షసుకి మొగుడు. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. ఇది దెయ్యం, సూర్యకాంతం. అమ్మకు అన్నం పెట్టేది కాదు, రాజు రంప అన్నం పెట్టేది. ఆబ్రకదాబ్రా. సురాసురులకు పుట్టిన అమాయకుడు వీడు. వెంకట్ బావా యదవా. మా అక్కని పెళ్లి చేసుకోరా అంటే ఒక డొక్కు మొహాన్ని చేసుకున్నాడు. ఆబ్రకదాబ్రా. హీరో అర్జున్ ఎలా ఉన్నాడు? వావ్, హీరోలా ఉన్నాడే. ఆబ్రకదాబ్రా. ఇప్పుడు ఈ జంట ఎలా ఉంది? సూపర్ జోడీనే కేక. కదా? హిప్నాటిజంలో ఎంఎస్ చేసావు, మ్యాజిక్ లో పిహెచ్డి చేసావు. ఈ గాయడి విద్యలన్నీ ఎవరిని బురిడి కొట్టించడానికి? బురిడి కొట్టించడానికి కాదు, బూడిద చెయ్యడానికి. షో. నువ్వే గెలుస్తావని తెలుసులేవే, ముందు చేతి. మూసిన ఈ కార్డులో ఎవరున్నారో గెస్ చేయండి. ఎవరున్నారు? ఎవరైనా స్పెషల్ క్యారెక్టరా? నా శత్రువు. ఇంకెవరే? మీ అత్తయ్య కాంతం. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. అత్త కాదు, అత్తకొచ్చిన కొత్త కోడలు అంజలి. నా కూతుర్ని మీ కోడలుగా చేసుకోండి వదినా అని కాళ్ళు పట్టుకుని అమ్మ అడిగితే మా అమ్మ గుండెల మీద తన్నింది ఆ రాక్షసి సూర్యకాంతం.
వెంకట్ బావకు పెళ్ళవగానే మనసులో ఉన్న అమ్మ కోరిక సగం చచ్చింది. అర్జున్ బావకు కూడా పెళ్ళవగానే పైలోకంలో ఉన్న అమ్మ ఆశయం పూర్తిగా ఆవిరైపోయింది. అందుకే ఓ ఫ్యామిలీ మొత్తాన్ని పీక పట్టుకుని నలిపేద్దామనుకున్నాను. కానీ అర్జున్ బావ వేలు మాత్రం పట్టుకోవాలన్న ఆశ నాలో పుట్టింది. అందుకే పుట్టిన దేశానికి తిరిగొచ్చాను. ఇన్ని రోజులు వాళ్ళని మాయతో మభ్యపెట్టాను. వాళ్ళ వెన్నుల్లో వెనుక పుట్టించాను. ఇప్పుడు ఎదురుగా వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టిస్తా. అయితే నీ టార్గెట్ అంజలియా? శ్రద్ధాంజలితో మొదలుపెట్టి సంస్కరణలతో ముగింపు పలుకుతా. అర్జున్ బావ చేయి పట్టుకొని ఆ ఇంటి శవాల చుట్టూ తిరుగుతూ 7 అడుగులు వేస్తా. అదే నా లక్ష్యం. ఆ ఫ్యామిలీ మీద ఎంత కోపం ఎంత కసి ఉంటే ఇన్ని కలలు నేర్చుకుంటావే? ఇంతకీ గీతాంజలి నిలయానికి ఎప్పుడెళ్తావే? ఈ రాత్రికే నా ప్రయాణం మొదలు పెడతా. నిశాచర నిషీదులో నడుచుకుంటూ వెళ్తే రేపు ఉదయానికల్లా చేరుకుంటా. ఆర్ యు మ్యాడ్? 120 కిలోమీటర్స్ నడిచి వెళ్తావా? నడుస్తాను. వేసే ప్రతి అడుగులో ఆ కాంతం కుటుంబం 6 అడుగుల గోతులోకి వెళ్ళేటట్టు చేస్తాను. మాయ కనబడదు. మానని గాయం ఈ మాయ వాళ్ళకి కనబడుతూనే నరకం అంటే ఏంటో చూపిస్తా. రక్తం చిందే రోజులు రేపటితో మొదలు. మాయ అంతా మాయ. మీరు నన్నే చూస్తున్నారు. నన్నే చూడాలి. చూసిన ప్రతిసారి ఈ కళ్ళల్లో కొత్త కాంతులు, సరికొత్త మాయా ప్రపంచం చూస్తారు. మాయ 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 మాయ. అంజలి, అంజలి, అంజలి. అర్జున్ పొద్దర్జున్, అంజలిని తాకొద్దు. నువ్వు నావాడి అర్జున్. అర్జున్, అంజలిని తాకొద్దు. ప్లీజ్ అర్జున్, నువ్వు అంజలిని తాకొద్దు. అంజలిని తాకొద్దు. చైతి. అంజలి, నేను బావా, నువ్వా? డల్గా ఉన్నావేంటి అంజలి? ప్రశాంతంగా ఉండే ఇంట్లో ఈ క్షుద్ర పూజలేంటి బావా? అసలేం జరుగుతుందో ఏంటో. జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు తలనొప్పిగా ఉంది. హ్యాపీగా కాలేజ్కి వెళ్ళే నిన్ను ఇక్కడ
ఇక్కడ కట్టిపడేసినట్టయింది. కొద్ది రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. తలనొప్పిగా ఉందన్నావు కదా, ఉండు ఇప్పుడే వస్తాను. ఏం చేస్తాడు? దాని తలనొప్పిని ఎలా మాయం చేస్తాడు? అర్జున్కి కూడా మాయ మంత్రాలు వచ్చా? అంజలి, తలనొప్పన్నావుగా, నీకోసం కాఫీ కలుపుకొని తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్స్ బాబా. అంజలికి తలనొప్పి ఉందనగానే కాఫీ తీసుకొచ్చాడు. వ్యవహారం బాగా ముదురుతుంది. ఈయన ముగ్గులో ఇచ్చి బయటికి వస్తే చూస్తారు. నువ్వు కూడా డల్గానే కనిపిస్తున్నావు బాబా. అది సాయంత్రం నుంచి కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉంది. అయ్యో, జ్వరంగా ఉందని ఇప్పుడు చెప్తున్నావేంటి బావా? ఏది ఒకసారి చూడు నువ్వు. ఏయ్! అంజలి! నా అర్జున్ని తాకొద్దు! నా అర్జున్ని దూరంగా ఉండు! దూరంగా ఉండు! వదిలి నా అర్జున్ని! జ్వరం అయితే లేదు, టెంపరేచర్ నార్మల్గానే ఉంది. నువ్వు కూడా కొంచెం కాఫీ తాగితే రిలీఫ్గా ఉంటుందేమో బావా. ఉండు, ఇంకో కప్ కాఫీ తీసుకొస్తాను. ఆగు బావా, ఇంకో కప్ ఎందుకు? ఈ కప్లోనే షేర్ చేసుకుందాం. అంజలి చంపేస్తాను నిన్ను! థ్యాంక్ యూ అంజలి. ముద్దచ్చు! అర్జున్! తాగొద్దు! ఏయ్! అంటే ఇదంతా నా భ్రమనా? వాళ్ళ దాంపత్య జీవితం కలగానే ఉండాలి, కలిసిపోకూడదు.
బాబు